వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఏదర్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ చూపించట్లేదు. బట్ ఎస్టర్డే మనం పోస్ట్ మార్కెట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత గిఫ్ట్ నిఫ్టీ న్యూట్రల్ గానే ట్రేడ్ అయింది. క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం 85 నుంచి 88కి జంప్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 89కి దగ్గరలో ఉంది. అంటే ఆల్మోస్ట్ 4 to 5% పెరిగింది. వీటితో పాటు నిన్న మార్కెట్ అవర్స్లోనే ఒక అప్డేట్ వచ్చింది, కానీ అది కన్ఫర్మేషన్ లేదు. నిన్న ఈవినింగ్ ఎన్ఎస్సి అఫీషియల్గా చెప్పింది. సో దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. అంటే నిఫ్టీలో కొన్ని స్టాక్స్ని చేంజ్ చేస్తున్నారు, దాని గురించి. వీటితో పాటు బ్యాంక్స్ రిలేటెడ్గా నిన్న ఆర్బీఐ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు అయితే మాత్రం కొన్ని అఫీషియల్గా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఆ రిక్వెస్ట్ని కంప్లీట్గా ఆర్బీఐ అయితే మాత్రం రిజెక్ట్ చేసింది. సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఎఫ్ఐడిఏ డేటా అండ్ అట్లానే గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ గురించి మనం డిస్కస్ చేసి ఈ వీడియో ఎండ్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే మాత్రం 0.1% నెగిటివ్గా క్లోజ్ అయితే, నాస్డాక్ 0.3% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాం. యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయితే, కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా యాజ్ ఆఫ్ నౌ మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ అయితే మాత్రం 2% స్పైక్ అయింది. ఓకే, సో అయితే ఇది నిన్న క్లోజ్ అయింది. ఈరోజు జపాన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వలేదు అనుకుంటా. ఎస్, ఈరోజు జపాన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వలే. రెస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండెక్స్ ఫీచర్స్లోకి వెళ్ళి చూద్దాం. డౌ జోన్స్, నాస్డాక్ రెండు కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్గానే ఉన్నాయి కదా. మరి ఫ్యూచర్స్ చూద్దాం. ఫ్యూచర్స్ చూస్తే డౌ జోన్స్ ఫ్యూచర్స్ -50లో ఉంటే, నాస్డాక్ ఫ్యూచర్స్ +82లో ఉంది. ఇక్కడ ఫ్యూచర్స్లో కూడా ఎటువంటి ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి క్రియేట్ అవ్వట్లేదు. ఫ్యూచర్స్ కూడా కొంచెం మిక్స్డ్లో ట్రేడ్ అవుతుంది. మరి ఇప్పుడు రైట్ నౌ గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ ఏమో 24,600. ఆల్మోస్ట్ మన నిఫ్టీ 50 కూడా అక్కడే క్లోజ్ అయింది. కొంతమంది గిఫ్ట్ నిఫ్టీని నిఫ్టీ ఫ్యూచర్స్ కదా కంపేర్ చేసేది, ఈ మధ్య నువ్వు ఇండెక్స్ కంపేర్ చేస్తున్నావు ఏంటి అని అడుగుతున్నారు. బేసిక్గా గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్యూచర్స్ అనండి. ఓకే, మన నిఫ్టీ 50 కూడా ఫ్యూచర్సే. రెండు ఫ్యూచర్స్ని కంపేర్ చేసుకొని డిఫరెన్స్ చూసుకున్నా, సేమ్ టైం వచ్చేసరికి స్పాట్కి ఫ్యూచర్స్కి మీరు చూసుకున్న ఒకటే. కానీ రెండు ఫ్యూచర్స్ని కంపేర్ చేసినప్పుడు మీకు యూజువల్గా ఎంత డిఫరెన్స్ ఉందో దాన్ని బట్టి గ్యాప్ అప్ మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. స్పాట్కి గిఫ్ట్ నిఫ్టీకి కంపేర్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఫ్యూచర్స్ అనేది డిమాండ్ అండ్ సప్లై బట్టి మనకి చేంజ్ అయిపోతుంటుంది. కాబట్టి ఫ్యూచర్స్ ప్రైస్ కూడా కొంచెం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో అంతా కూడా గ్యాప్ అప్గా ఓపెన్ అవుతుంది అని చెప్పలేం. సో స్పాట్కి గిఫ్ట్ నిఫ్టీకి కంపేర్ చేసేటప్పుడు 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంటే 50 to 60 పాయింట్స్ పాసిబుల్ ఉంటుంది. ఫ్యూచర్స్కి గిఫ్ట్ నిఫ్టీకి డిఫరెన్స్ ఉండేటప్పుడు 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటే 80 పాయింట్స్ to 90 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకునే పాయింట్ అనమాట. ఇంకోటి ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ని మంత్లీ ఎక్స్పైరీ వచ్చిన టైంకి, లెట్స్ సేన్ ఎగ్జాంపుల్ మంత్ ఎండ్కి మంత్లీ ఎక్స్పైరీ వచ్చేస్తుంది 1 day 2 daysలో. అలాంటప్పుడు మీరు ఫ్యూచర్స్ని గిఫ్ట్ నిఫ్టీకి కంపేర్ చేయకూడదు. ఎందుకు? బికాస్ ఫ్యూచర్స్ ప్రైస్ స్పాట్ ప్రైస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతాయి ఎక్స్పైరీ దగ్గర పడుతున్నప్పుడు. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓకే, సో ఇంకా ఎక్కువ చెప్తే లెంత్ పెరుగుతుంది. ఇది సింపుల్ అండ్ షార్ట్లో నేను మీకు చెప్పాను. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ కూడా న్యూట్రల్గానే కనపడుతుంది. ఏడిఆర్స్లోకి వెళ్ళి చూద్దాం. ఏడిఆర్స్ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. ఏడిఆర్స్ ప్రకారంగా చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ వచ్చేసరికి 0.76% నెగిటివ్గా క్లోజ్ అయితే, విప్రో 1.5%, ఐసిఐసిఐ బ్యాంక్ 0.46, ఇన్ఫోసిస్ ఏమో 0.24% పాజిటివ్గా మూవ్ అయింది. విప్రో ఒకటే ఎందుకు 1.5% నెగిటివ్గా క్లోజ్ అయింది అన్న దానికి రీజన్ ఉంది, నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే, నా ఫస్ట్ వన్, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ ఫ్లాట్ విత్ నెగిటివ్లో ట్రేడ్ అవడానికి కారణం ఏంటి అని అంటే, కమోడిటీస్లోకి వెళ్ళి ఒక్కసారి క్రూడ్ ఆయిల్ని చూడండి. బ్రెంట్ ఆయిల్ కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 87.94, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీ ఏమో 82.37 దగ్గర ఉన్నాయి. క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ రెండు కూడా అయితే మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ట్రేడ్ అయిన దానికి ఈ రోజుకి 3 రూపీస్ పెరిగింది. 3 రూపీస్ మీన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 5 to 4%. ఓకే, 4 to 5% అనమాట. 4 to 5% పెరగడానికి కారణం ఏంటి అది కూడా చెప్తాను. మీ అందరికీ తెలుసు కదా, అంటే సింపుల్ అండ్ షార్ట్లో అన్నీ చెప్పను, క్లియర్ కూడా చెప్పేస్తా. ఇరాన్ ఒమాన్ డీల్ చేసుకుందాం అనుకుంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇరాన్ ఒమాన్ డీల్ చేసుకునేటప్పుడు యుఎస్ సంబంధించిన షిప్స్ ఏవి కూడా, కమర్షియల్ షిప్స్, యుఎస్కి సపోర్ట్ చేసిన కంట్రీస్ యుఎస్కి సంబంధించిన షిప్స్ ఏవి కూడా అలౌ చేయని చెప్పారు. ఎందుకు? ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్లోని ఒక కండిషన్ ఏంటి అని అంటే,
మాకు ఇంతవరకు వార్ వల్ల డ్యామేజ్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అదంతా మీరు చెల్లించాలని పెట్టారు. దీనికి ట్రంప్ ఒక క్లియర్‌గా కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తను ఇచ్చిన కౌంటర్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మీరు అటాక్ చేయడం వల్ల మా యొక్క మిలిటెంట్స్ చాలా మంది ఎక్స్‌పైర్ అయిపోయారు, చనిపోయారు. చాలా మంది ఇంజ్యూర్ అయ్యారు. మా యొక్క మిలిటరీ స్థావరాల పైన చాలా బిగ్ అటాక్ చేశారు. మాకు కూడా లాస్ వచ్చింది. మేము అడగాలి మిమ్మల్ని పేమెంట్ చేయమని చెప్పి. మీకు మీరు నన్ను అడగడం కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా. మాకు జరిగిన ప్రతి ఒక్కటి కూడా కంపెన్సేషన్‌తో పాటు అంటే కంపెన్సేషన్‌గా మీరైతే మాత్రం అమౌంట్ ఇవ్వాలని ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్ చేశారు. ఓకే. ఇప్పటి వరకు యూఎస్ సైడ్ నుంచి ట్రంప్ అయితే మాత్రం నెగోషియేషన్స్ చేసే పాయింట్సే అవి. అవన్నీ నేను నెగోషియేట్ చేస్తాను అనేటట్టు ట్రంప్ మాట్లాడినవి సడెన్‌గా వచ్చేసరికి కౌంటర్ పేమెంట్ అడగడం వల్ల క్రూడ్ ఆయిల్ ఒకేసారి జంప్ అయింది. ఈ సిట్యుయేషన్స్ ఇప్పుడు అప్పుడే సార్ట్ అవుట్ అవుతాయా లేదా అనే ఫియర్‌తో క్రూడ్ ఆయిల్ జంప్ అయింది. రెండో పాయింట్ ఇంకోటి ఏంటి ఉందనంటే యూఎస్ మార్కెట్స్ వాలటైల్‌గా ట్రేడ్ అవ్వడానికి రేపు ఈవినింగ్ మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటాతో పాటు యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా అప్రాక్సిమేట్‌లీ ఓకే. రాబోతుంది. సో, యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడానా. సో, కరెంట్‌లీ యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. రేపు అప్రాక్సిమేట్‌లీ 6:00కి రాబోతుంది. ఈ యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఎట్లా వస్తదని ఒక ఫియర్ కూడా ఉంది. ఈ 2 సిట్యుయేషన్స్ వల్ల గ్లోబల్ మార్కెట్స్ కొంచెం వాలటైల్‌గా ట్రేడ్ అవుతున్నాయి. మేజర్‌గా యూఎస్ మార్కెట్స్. మీ అందరికీ తెలుసు మన ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే నెగెటివ్‌గా రియాక్ట్ అవుతదని. అందుకే మనకి ఏడియాస్ కూడా కొంచెం నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే సైకలాజికల్‌గా 90 లెవెల్ అబోవ్ గాని క్రాస్ అయితే మాత్రం బ్రెంట్ ఆయిల్ 90 గాని క్రాస్ అయితే మాత్రం మనకి మార్కెట్స్‌లో కొంచెం నెగెటివ్ సైడ్ ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. నౌ విప్రో ఎందుకు 1.5% నెగెటివ్ సైడ్ వెళ్ళింది? కారణం నిన్న ఎన్ఎస్సి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. యాక్చువల్‌గా అంతకు ముందు కన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇవ్వలేదు. సో, అంటే ఇది మార్కెట్ హౌస్‌లో వచ్చింది. కానీ అంత కన్ఫర్మేషన్ రాలే. ఎన్ఎస్సి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారంగా అయితే మాత్రం ఎన్ఎస్సిలో అంటే నిఫ్టీ 50లో అయితే మాత్రం విప్రో స్టాక్‌ని రిమూవ్ చేసి బీఎస్‌సి స్టాక్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. బీఎస్‌సి స్టాక్‌ని యాడ్ చేద్దాం అనుకోవడానికి కారణం ఏంటి అనంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విప్రో కన్నా 1.5 టైమ్స్ బీఎస్‌సిది ఎక్కువ ఉంది. ఎప్పుడైనా కానీ నిఫ్టీ 50లోనే ఒక స్టాక్ బయటికి రావాలి అనంటే ఏదైతే ఆ స్టాక్స్‌లో ఏదైతే తక్కువ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ ఉందో దాన్ని నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉన్న స్టాక్స్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్‌కి 1.5 టైమ్స్ కన్నా ఎక్కువ ట్రేడ్ అయిన దాన్ని తీసుకుంటారనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. నిఫ్టీ 50 అంతట్లో కూడా తక్కువ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ ఉన్నది విప్రో 55,930. దానికి నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉన్న బీఎస్‌సి స్టాక్ ని చూస్తే 1,40,879 crores అనేది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ ఉంది. దీంతో కంపేర్ చేస్తే బీఎస్‌సికి ఎక్కువ ఉంది కాబట్టి విప్రోని తీసి బీఎస్‌సిని యాడ్ చేస్తున్నారు. సో, ఇలా బీఎస్‌సిని యాడ్ చేయడంతో నిఫ్టీ 50లో ఒక స్టాక్ ని యాడ్ చేశారంటే ఇండెక్స్ ఫండ్స్ లోని మొత్తం అన్నింటిలో లైక్ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ లో అన్నింటిలో కూడా బీఎస్‌సిలో ఇన్ఫ్లో పెరుగుద్ది. విప్రోలో అవుట్‌ఫ్లో పెరుగుద్ది. అవుట్‌ఫ్లో అంటే మొత్తం అమౌంట్‌ని మెజారిటీ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తీసే అవకాశం ఉంటది. అందువల్ల విప్రో స్టాక్ డ్రాప్ అయినట్టు మనకు చూపెడుతుంది. బీఎస్‌సి స్టాక్ నిన్న 4% పెరగడానికి కారణం కూడా ఇదే. ఒక్క నిఫ్టీ 50లోనే కాదు, నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా వేదాంత అల్యూమినియం, హిటాచీ ఎనర్జీ, ఐడియా, పాలీక్యాబ్, బిహెచ్ఈఎల్ లాంటి కంపెనీస్ కొత్తగా ఎంటర్ అవుతుంటే ఇండియన్ హోటల్స్, ఆర్ఈసీ, యునైటెడ్ స్పిరిట్స్, శ్రీ సిమెంట్స్, లోదా అండ్ అలానే మస్గండ్ ఆఫ్ షిప్ బిల్డ్ కంపెనీస్ కూడా రిమూవ్ అవుతున్నట్టు అప్డేట్ కూడా ఉన్నాయి. వీటితో పాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ అట్లనే మిడ్ క్యాప్ 100, మిడ్ క్యాప్ 50, మిడ్ క్యాప్ 150, స్మాల్ క్యాప్ 500లో కూడా స్టాక్స్ యాడ్ అవుతున్నాయని కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఈ స్టాక్స్ లో వీటి వల్ల ఇండెక్స్ మొమెంటం మారదు కానీ ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ మొమెంటమ్స్ చేంజ్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇది అనదర్ పాయింట్. నా బ్యాంకింగ్ స్టాక్స్ కి ఒక అప్డేట్ ఉంది అన్నాను కదా, అదేంటంటే బేసిక్ గా బ్యాంక్స్ గవర్నమెంట్ బాండ్స్ కొంటుంటాయి. బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బులు లోన్స్ ఇస్తాయి, సేమ్ టైం గవర్నమెంట్ బాండ్స్ కూడా కొంటాయి. గవర్నమెంట్ బాండ్స్ ని కొనేటప్పుడు కొన్నిసార్లు బాండ్ ఈల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు, సో బాండ్ ఈల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు బాండ్ యొక్క ప్రైస్ పడిపోతుంటది. లెట్స్ సే ఎగ్జాంపుల్ 10 ఇండియన్ గవర్నమెంట్ 10 years బాండ్ ఈల్డ్ ₹100 కొన్నారు వీళ్ళు 5% ఇంట్రెస్ట్ రేట్ తో. ఓకే. సడన్ గా రేట్ హైక్ వచ్చింది. ఓకే. సో రేట్ హైక్ వచ్చినప్పుడు 10 years బాండ్ ఈల్డ్ ఏమో కొత్త బాండ్స్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది. రేట్ హైక్ వచ్చినప్పుడు 5% కాస్త 6% అవుతుంది కొత్త బాండ్స్ది. ఇదే ₹100కి 5% కొంటారా మీరు? అంటే ₹100 పెడితే 5% ఇంట్రెస్ట్ రేట్కి మీరు తీసుకుంటారా? ₹100 పెడితే 6% ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటారా? 6% తీసుకుంటారు. అప్పుడు 5% కొన్న ₹100 బాండ్ ఏం చేస్తారు? సెల్ చేస్తారు. సో ఎక్కువ సెల్లింగ్ ప్రైస్ ఉండేటప్పుడు ఆ బాండ్ యొక్క ప్రైస్ తగ్గుతుందా లేదా? ఎంతకు తగ్గుతుంది? ₹95కి ₹90 పడుతుంది. దాన్ని మార్క్ టు మార్కెట్ లాస్ అంటారు. అంటే మీరు బాండ్ కొన్న తర్వాత
సో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేస్తే, కొత్త బాండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్కి ఈ బాండ్ ప్రైజెస్ తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు బ్యాంక్స్ ముందుగానే ఓల్డ్ బాండ్స్ కొన్నాయి కాబట్టి వాళ్ళకి లాస్ అనేది చూపిస్తుంది. ఈ లాస్ని వాళ్ళు క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎర్నింగ్స్లోని ట్రెజరీ ఇన్కమ్లో అయితే మాత్రం చూపించాలి. సో లాస్ని వచ్చేసరికి బ్యాంక్ వాళ్ళు ఏం అడిగారంటే, లాస్ను ఒకేసారి మేము ట్రెజరీ ఇన్కమ్లో చూపిస్తుంటే మా ఎంటైర్ నెట్ ప్రాఫిట్ని ఇంపాక్ట్ చేస్తుంది. వచ్చిన లాస్ని ఒక 2 క్వార్టర్లీస్కో లేదా 3 క్వార్టర్లీస్కో మేము కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకుంటామని అడిగితే ఆర్బీఐ వాళ్ళు ఒక క్వార్టర్లీ లేదా ఒక యాన్యువల్లీ రిపోర్ట్ని ఇంకో దాంట్లోకి యాడ్ చేయొద్దు. మీకు ఆ యాన్యువల్లీలో లాస్ వస్తే లాస్ చూపించండి, నెక్స్ట్ యాన్యువల్లీలో అది రికవరీ అయితే నెక్స్ట్ యాన్యువల్లీలో మీరు రికవరీ అయినట్టు చూపించుకోండి. అంతే తప్ప ఇలా అయితే మాత్రం పెట్టద్దని ఆర్బీఐ రిజెక్ట్ చేసింది. మేబీ దీనికి బ్యాంక్స్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూస్తే అర్థమవుతుంది. వీటితో పాటు ఎఫ్ఐ డేటా ప్రకారంగా చూస్తే ఎఫ్ఐ 1974 crores మార్కెట్లో ఎఫ్ఐఐ బై చేస్తే డిఐ 1290 crores మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన డేటా ప్రకారంగా చూస్తే 1,50,000 పొజిషన్స్ ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ యాడ్ చేసి పెట్టుకుంటే, ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ అయితే మాత్రం ఎఫ్ఐఐ 6,30,000 పొజిషన్స్ యాడ్ చేసి పెట్టుకున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే 1,40,000 పొజిషన్స్ ని బిల్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ సైడ్ రెండింటి సైడ్ కూడా బీరిష్ షెడ్ పొజిషన్స్ యాడ్ చేసుకుంటున్నట్టు కనపడుతుంది. కానీ ఈ బీరిష్ షెడ్ పొజిషన్స్ లో నిన్న అయితే మాత్రం ఫ్రెష్ గా 0.1% పొజిషన్స్ కన్నా ఎక్కువ అయితే మాత్రం యాడ్ చేయలేదు. అంటే 1% కన్నా. సో పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఈ షార్ట్ పొజిషన్స్ ఇప్పటికీ ఉన్నాయి కదా, దీనివల్ల మార్కెట్లో ఒకేసారి అయితే బిగ్ న్యూస్ వస్తే మొత్తం ఈ పొజిషన్స్ అన్ని షార్ట్ కవరింగ్ చేస్తారు ఈ షార్ట్ పొజిషన్స్ బట్టి. లేదు అని అనుకోండి, షార్ట్ పొజిషన్స్ బట్టి మార్కెట్ని హయ్యర్ సైడ్ వెళ్లకుండా అక్కడే హోల్డ్ చేస్తారు. దీన్ని బట్టి మనకి ఇప్పుడు షార్ట్ కవరింగ్ అవ్వడానికి స్పెషల్ న్యూస్ అప్డేట్స్ ఏం లేవు కాబట్టి, ఇదే ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో వాళ్ళు బిల్ చేసిన డేటా ప్రకారంగా మనం మార్కెట్ని అనలైజ్ చేస్తే, ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మోస్ట్లీ ఎక్స్పైరీని వాలటైల్ జోన్లో ఉంచడానికి అవకాశాలు ఉన్నాయి. బికాజ్ వాళ్ళ పొజిషన్స్ బట్టి మనం మాట్లాడుతున్నాం. నా కరెక్ట్గా నిఫ్టీ 50 ఈరోజు ఎక్స్పైరీ ఎలా బిహేవ్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటే, నిఫ్టీ 50 24,500 అనేది అల్టిమేట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితేనే మీరు బీరిష్ షేడ్ చాలా స్ట్రాంగ్గా టర్న్ అవ్వండి. ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వండి, మీరు బీరిష్ షేడ్ అయితే మాత్రం అంత స్ట్రాంగ్గా టర్న్ అవ్వడానికి ప్రయత్నించద్దు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 24,500 అబౌవ్ నిఫ్టీ హోల్డ్ అవ్వడానికి ట్రై చేసింది కాబట్టి ఎస్టర్డే కూడా ఈరోజు మార్కెట్స్ చూస్తే ఫ్లాట్లో ఓపెన్ అవుతుంది కాబట్టి నిన్న డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. 1 hour క్యాండిల్లోని ఇక్కడ ఎస్టర్డే డోజీ క్యాండిల్, ఎస్టర్డే 1 day టైం ఫ్రేమ్లో డ్రా చేసిన డోజీ క్యాండిల్ హై అండ్లో మార్క్ చేసుకోండి. 1 hour హై కానీ అంటే ఒక 1 hour క్యాండిల్ కానీ హైని కానీ బ్రేక్ చేసిన, లేదా 30 minutes క్యాండిల్ కానీ ఈ హైని బ్రేక్ చేసినా కూడా, అంటే ప్రీవియస్ డే హైని 30 minutes క్యాండిల్తో కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ చేస్తే బుల్లిష్ సైడ్ ఈరోజు మొమెంటం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ లో బ్రేక్ అయితే డైరెక్ట్గా ఈ లోన్ కన్సిడర్ చేయొద్దు, 24,500నే కన్సిడర్ చేయండి. 500 లెవెల్ బ్రేక్ అయితేనే బీరిష్ టర్న్ అవ్వండి. ఆ హై కానీ బ్రేక్ అవ్వకపోతే ఈరోజు ఎక్స్పైరీ మీకు ఎటువంటి మొమెంటం ఉండదు, కంప్లీట్గా వాలటైల్గా ఉంటుంది. ఓకే, నా when it comes to the సెన్సెక్స్ రిలేటెడ్గా కూడా సేమ్ 78,650 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ విచ్ ఈజ్ ఎస్టర్డే హై. ఎనీథింగ్ అది బ్రేక్ అయితే పాజిటివ్గా మొమెంటం చూడొచ్చు, లేదా కన్సల్టేషన్ ఫేజ్లో ఉండే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఒక జోన్ ఉంది విచ్ ఈజ్ 57,500, 58,000. ఈ 500 పాయింట్స్ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసే ఛాన్స్ ఉంది. ఒకవేళ కానీ 58,000 కానీ అప్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే, లేదా డౌన్ సైడ్ 57,500 బ్రేక్ అవ్వకపోతే. ఫిన్ నిఫ్టీకి వచ్చేసరికి ఇన్సైడ్ బార్ క్యాండిల్ లాగా బాడీ అయితే మాత్రం ఫామ్ చేసింది. అయితే ఇప్పుడు రైట్ నౌ ఈ క్యాండిల్ యొక్క లో 26,500, ఫిన్ నిఫ్టీ 26,500, 26,700. ఈ 200 పాయింట్స్లో ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీథింగ్ ఈ 200 పాయింట్స్ హై ఎండ్లో బ్రేక్ అయితే మనకు మొమెంటం చూడొచ్చు, లేదనుకుంటే మాత్రం అక్కడే కన్సల్టేషన్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. నౌ when it comes to the బిట్కాయిన్, కరెంట్లీ బిట్కాయిన్ 64,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. యూఎస్ 10 years బాండ్ ఈల్డ్ అలానే స్పైక్ అవుతుండడం, క్రూడ్ ఆయిల్ స్పైక్ అవ్వడం, యూఎస్ మేజర్ మార్కెట్స్లో పెద్దగా మొమెంటం లేకపోవడం బిట్కాయిన్ కూడా డ్రాగ్ చేస్తుంది. కానీ బిట్కాయిన్ రిలేటెడ్గా మనం 65,500ని ఒక రెసిస్టెన్స్ లెవెల్గా చూస్తున్నాం. ఎనీథింగ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే హైయర్ సైడ్ చూడొచ్చు, లేదా ఇక్కడ టచ్ చేసి డౌన్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి
64,000 దగ్గరే కరెక్ట్గా ఉంది. 64,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫర్ బిట్ కాయిన్. ఎనీథింగ్ ఈ 64,000 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే 62,000 వరకు ఫాల్ చూస్తాం. ఒకవేళ కానీ 64,000 లెవెల్ కానీ బ్రేక్ చేయకపోతే మాత్రం మేబీ 64,000 నుంచి మళ్ళీ అప్ సైడ్ బౌన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ రిలేటెడ్గా 4,350 స్పైక్ అవ్వడం చూసాం కదా, దానికి ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ రేపు వచ్చే యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్స్ మీద కొన్ని పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. ఎందుకు అంటే రీసెంట్గా వచ్చిన ఫ్రైడే వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ రేటు, వీటితో పాటు ఫ్రైడే వచ్చిన జాబ్స్ రిపోర్ట్ డేటా కూడా కొంచెం పాజిటివ్గా ఉండబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందువల్ల గోల్డ్లో ముందుగానే షార్ట్ కవరింగ్ మొమెంటం కనపడుతుంది. బట్ కాకపోతే గోల్డ్ రిలేటెడ్గా ఎటువంటి మొమెంటం వచ్చినా రేపు నైట్ వచ్చే ఈవెంట్ వరకు మీరు ఇంకా గోల్డ్ పెరిగిపోతుందని అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకోవద్దు. తీసుకున్న యావరేజ్ చేయడానికి క్యాపిటల్ పెట్టుకొని గోల్డ్ పొజిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్లో కూడా సేమ్ అదే పాయింట్. సో మొమెంటం అయితే మాత్రం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయినాయి కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ పాజిటివ్గా వెళ్తుండొచ్చు. రేపు ఈవినింగ్ వచ్చే ఈవెంట్ని కొంచెం జాగ్రత్తగా మార్క్ చేసుకొని చూడండి. వీటితో పాటు గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్తో పాటు యూఎస్ టెక్ స్టాక్స్లో ఇక్కడ చూడండి మార్వెల్, ఎస్కే హైనిక్స్, ఇంటెల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, మైక్రోన్ టెక్నాలజీ ఇలా చాలా కంపెనీస్ డ్రాప్ అయినాయి. నాస్డాక్ కానీ ఎన్విడియా 2% డ్రాప్ అయింది, యాపిల్ 1%. ఇలా డిప్ అవుతున్నప్పుడు మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర స్వింగ్ తీసుకుంటే మాత్రం వాటిని మీరు ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. సో ఇట్లాంటి స్వింగ్ ట్రేడ్స్ యూఎస్ స్టాక్స్లో కూడా మీరు వితౌట్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఛార్జెస్ లేకుండా మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే కింద నేను కామెంట్ బాక్స్లో లింక్ పెడుతున్నా, డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు వీటిలో ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు మీరు ట్రేడ్ చేసుకునేటప్పుడు మీకు ఎక్స్పైరీ ఉండదు, 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. లెవరేజ్ కూడా ఉంటుంది, బట్ కాకపోతే లెవరేజ్కి ఛార్జెస్ అయితే మాత్రం ఉంటాయి. బట్ వెరీ లెస్ 0.01% మంత్లీ అట్లా ఉంటుంది అనమాట. నా వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్, చాలా స్టాక్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ ఈరోజు పైన నేను మార్క్ చేసి పెడుతున్నాను చూడండి, ఎర్నింగ్స్ అని చెప్పి. ఈ స్టాక్స్లో ఎక్కడైనా కానీ పొజిషన్స్ కానీ మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే F&Oలోని ఈ స్టాక్స్ ఒక ఎర్నింగ్స్ ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు. గ్లాండ్ ఫార్మా ఎర్నింగ్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ 47% పెరిగితే, రెవెన్యూ 19% పెరిగింది, మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఓవరాల్గా చూస్తే గ్లాండ్ ఫార్మా నెంబర్స్ పాజిటివ్గానే వచ్చినాయి. కానీ రిజల్ట్స్ రాకముందే ఈ స్టాక్ బాగా పెరిగింది. ఎలా రియాక్ట్ అవుతుందని ఈరోజు మనం చూడాలి. వెన్ ఇట్ కమ్స్ టు అదర్ ద హాస్పిటల్స్, మార్జిన్స్ అయితే మాత్రం డిక్లైన్ అవుతూ వచ్చినాయి. కానీ రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ అయితే జంప్ అయింది. మరి చూడాలి అదర్ ద హాస్పిటల్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. జీ ఎంటర్టైన్మెంట్ నెంబర్స్ అన్ని కూడా నెగిటివ్గానే వచ్చినాయి. కానీ సబ్స్క్రిప్షన్ రెవెన్యూ 16% పెరిగింది. మేబీ ఇది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం చెక్ చేయాలి. లోమాక్స్ ఆటో టెక్నాలజీస్ నెంబర్స్లో కూడా ఆల్మోస్ట్ డబుల్ అయినాయి, మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఇదైతే మాత్రం కొంచెం పాజిటివ్గానే వచ్చినట్టు మనకు కనపడుతుంది. ప్రెసిషన్ వైడ్స్ నెంబర్స్లో కూడా మార్జిన్స్తో పాటు అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి. డబల్ డిజిట్లో గ్రోత్ అయితే మాత్రం కనిపించింది. ఇది కూడా కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ కంపెనీ రెవెన్యూ 5% పెరిగితే, ఎబిటా 68% డ్రాప్ అయిపోయింది, మార్జిన్ 6% డిక్లైన్ అయింది, నెట్ ప్రాఫిట్ 95% డ్రాప్ అయింది. వెరీ హ్యూజ్ డిక్లైన్. మేబీ మేనేజ్మెంట్ గైడెన్స్ ఎట్లా చెప్తుంది అనేది చూడాలి. ఇంత ఫాల్కి ఏమీ కానీ పాజిటివ్గా చెప్పకపోతే ఈ స్టాక్లో ఈరోజు కరెక్షన్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. పీసీ జ్యువెలర్స్ నెంబర్స్ పాజిటివ్గా వచ్చినాయి. లాస్ట్ క్వార్టర్లీలో ఐ థింక్ వీళ్ళు 3 బ్యాంక్స్కి సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు రైట్ నౌ నెట్ ప్రాఫిట్, మార్జిన్స్, ఎబిటా, రెవెన్యూ అన్నిటిలో ఇంప్రూవ్మెంట్ చూపెడుతున్నారు కాబట్టి కొంచెం పాజిటివ్గా మనం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేఈస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ నెంబర్స్ అన్ని కంప్లీట్గా నెగిటివ్గా వచ్చినాయి. మేబీ ఇది కొంచెం డ్రాగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బాస్ట్ నెంబర్స్లో కూడా 37% డిక్లైన్ వచ్చింది. మేబీ ఇది కూడా కొంచెం డ్రాగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వోడాఫోన్ ఐడియా నెంబర్స్లో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి అయితే మాత్రం కొంచెం లాస్ పోస్ట్ చేసినట్టయితే కనపడుతుంది. ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. పిట్టి ఇండస్ట్రీస్ కానీ వీటితో పాటు శారదా మోటార్ ఇండస్ట్రీస్, మ్యాప్ మై ఇండియా నెంబర్స్ కూడా సింగిల్ డిజిట్తో నెంబర్స్ రావడం అయితే కనిపించినాయి. మహీంద్ర అండ్ మహీంద్ర జూలై ప్రొడక్షన్ డేటా 20% పెరిగితే, సేల్స్ 25% పెరిగింది, ఎక్స్పోర్ట్స్ 47% పెరిగినట్టు అప్డేట్ అయితే ఉన్నాయి. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్. సో నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేవి కొన్ని ఇంపార్టెంట్ ఎర్నింగ్స్ గురించి చెప్పాను. ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కవర్ చేస్తాను. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.